బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద ఇరాన్ దాడి చేసిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది, సంచలన ప్రకటన చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్పై దాడి జరిగినట్టుగా చెప్పుకొచ్చింది. జెరూసలేంలోని ప్రధాని కార్యాలయంపై అటాక్ చేశామంటూ చెప్పుకొచ్చింది. నెతన్యాహు పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమంటోంది ఐఆర్జీసీ. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఐఆర్జీసీ విరుచుకుపడుతోంది, మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఐఆర్జీసీ దాడులు చేస్తోంది. ఇప్పుడు ప్రామిస్ 4 అంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఐఆర్జీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇప్పటికే ట్రంప్ను బెదిరిస్తున్న సందర్భం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో తెలీదు. ఇప్పటికే బంకర్లోకి ఆయన వెళ్ళిపోయి ఉంటారంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద దాడి చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశం సంబంధించి తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఐఆర్జీసీ ఒకటే అంటోంది, జెరూసలేంలోని ప్రధాని కార్యాలయం, నెతన్యాహు వ్యక్తిగత నివాసం, ఈ రెండు గురించి మాట్లాడుతున్న సందర్భం. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఐఆర్జీసీ చెప్పిన వర్షన్ ఇది. అంటే ఇరాన్ చెబుతున్న వర్షన్, ప్రధాని కార్యాలయం మీద దాడి చేశామంటూ. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ప్రతీకారంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అంటూ కూడా చెప్పుకున్న సందర్భం. ఆఫ్ కోర్స్ ఇది ప్రామిస్ 3 ప్రామిస్ 4 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే ఇటువంటి ఘటనలకు సంబంధించి ఇజ్రాయెల్ ఇంకా రియాక్ట్ కావాల్సింది. నెతన్యాహు ఆఫీస్ సమీపంలో పేలుళ్లు జరిగినట్లుగా స్థానిక మీడియా అయితే చెప్పుకొస్తోంది. అయితే నెతన్యాహు ఆ సమయంలో ఆఫీస్లో ఉన్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. సాధారణంగా ఇటువంటి దాడులు జరిగినప్పుడు అధ్యక్షులైనా లేకపోతే కీలకమైన నేతలు ఎవరైనా కూడా వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, బంకర్లోకి వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఆరో వ్యవస్థలు ఈ మిజైల్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ ఇక్కడ దెబ్బతిందా? ఎందుకంటే 10 వేవ్స్ సాధారణంగా ఏమంటూ ఉంటాం, 9th వేవ్ 10th వేవ్ అంటూ ఉంటాం. అంటే ఒక్కసారిగా బరాజ్ ఆఫ్ మిసైల్స్ వెళ్తూ ఉన్నప్పుడు మిసైల్ సిస్టమ్స్ అడ్డుకోవడం కష్టం అవుతుంది. అంటే నిన్న మనతో కొంతమంది మాట్లాడిన సందర్భంలో కూడా ఒక మాట అన్నారు. ఫర్ సపోజ్ ఒక 100 మిసైల్స్ వచ్చాయి అనుకుందాం. 100 మిసైల్స్ వచ్చినప్పుడు 96-97% మాత్రమే మిసైల్స్ని ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ నిలువరించగలుగుతోంది. మిగిలినవి అవి నేరుగా ఢీకొట్టడం జరుగుతోంది, ఇజ్రాయెల్ వచ్చి పడుతున్నాయంటూ కూడా కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు మనతో మాట్లాడుకొచ్చిన సందర్భం. బెరేజ్ ఆఫ్ మిసైల్స్ వచ్చినప్పుడు యాంటీ మిసైల్ సిస్టానికి కాస్త కష్టమవుతుంది, కాస్త వాటిని అడ్డుకోవడం కష్టమవుతుంది. అది ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఇలా రకరకాల వాళ్ళకి డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఆ డిఫెన్స్ వ్యవస్థలు తట్టుకోవడం కష్టమవుతుంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇటు కొంతమంది ట్వీట్ చేయడం జరుగుతోంది. నెతన్యాహు టార్గెటెడ్ బై ఐఆర్జీసీ, హిస్ ఫేట్ రిమైన్స్ అన్నోన్. Iran's IRGC says its latest missile attack targeted the Netanyahu's office and the location of the Israeli Air Force commander in surprise strike. It claims Netanyahu's fate is unclear following antu kuda. So దీని ప్రకారం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అటాక్కి గురయ్యారు. ఆయన బ్రతుకున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎక్కడ రియాక్ట్ కావటం లేదు, ఇజ్రాయెల్ అంశానికి సంబంధించి ఎక్కడ క్లారిటీ ఇవ్వటం లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే, నెతన్యాహు మీద దాడి జరిగి ఉంటే కనుక అమెరికా నేరుగా ఇరాన్ లోపలున్న వ్యూహాత్మక లక్ష్యాలు అంటే అణు కేంద్రాలు కావచ్చు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, వాటి మీద దాడులు పెంచే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఐఆర్జీసీ సైకలాజికల్ వార్ఫేర్కు దారితీసే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ సైకలాజికల్ వార్ఫేర్కు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే బియాండ్ దట్ వెళ్ళబోతుందా? బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా దాడుని తీవ్రతరం చేస్తూనే ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. నెతన్యాహుపై బాంబు వేసింది ఇటు ఐఆర్జీసీ అంటున్న మాట. అయితే ఇది ఇరాన్ వర్షన్ కాబట్టి మనం ఈ ఇజ్రాయెల్ వర్షన్ కూడా వస్తే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ అధ్యక్షుడి మీద దాడి జరిగితే వెంటనే ధృవీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో ఆందోళన ఉంటుంది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి. అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు, ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, వాళ్ళకున్న రక్షణ వ్యవస్థలు, అది డేవిడ్ స్లింగ్ కావచ్చు, లేకపోతే ఐరన్ డోమ్ కావచ్చు, ఇటువంటి యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఫెయిల్యూర్ అని చెప్పి పూర్తిగా అనలేము. ఎందుకంటే బట్ యాక్యురసీ ఉంటుంది. బట్ 96-97%, 100% ఏది యాక్యురసీ ఉండదు. అండ్ బరాజ్ ఆఫ్ మిసైల్స్ వచ్చినప్పుడు ఈ మిసైల్స్ అనేవి కాస్త కష్టం అవుతూ ఉంటుంది పూర్తిగా వాటిని అడ్డుకోవడం, లేకపోతే వాటిని నిలువరించడం, అయితే పూర్తిగా వాటిని గాల్లోని వాటిని పేల్చేయడం.
అయితే ఐఆర్జీసీ మాత్రం ఒక మాట చెబుతోంది. ఏముంటోంది? ప్రస్తుతం ఇవైతే మాత్రం దాడులకైతే మాత్రం దిగాయి. మేము బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద అయితే మాత్రం దాడికి పాల్పడ్డామని చెప్తున్న క్రమం. ఒకవేళ అదే జరిగితే కనుక ఈరోజు ఇజ్రాయెల్ కీలకమైన డెవలప్మెంట్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు ఇంటి మీద దాడి జరిగింది, మరి ముఖ్యంగా ఆయన ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది అనేది వినిపిస్తున్నమాట. వాట్ హ్యాపెనింగ్? ఇరాన్ చెప్తుంది సర్ప్రైజ్ స్ట్రైక్స్ మేము చేసాం, ఖచ్చితంగా ఇది వాళ్ళ కోలుకోలేని దెబ్బ అంటూ చెప్తున్నారు. అండ్ లాస్ట్ 2 days నుంచి ఎలాగైతే వాళ్ళ సుప్రీం లీడర్ని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారో అలాంటి నష్టమే మీకు చేస్తామంటూ నిన్న కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసేది మేము ఇప్పుడు ఆఫీస్ మీద అటాక్ చేసాం, ఖచ్చితంగా మేము చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేశామని చెప్తున్నారు. నెతన్యాహుకి కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నించండి. లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా దీన్ని క్లారిటీ ఇచ్చింది, కన్ఫర్మ్ చేసింది. ఏ షార్ట్ టైమ్ ఎగో అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆ అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏ షార్ట్ టైమ్ ఎగో అలర్ట్స్ వర్ యాక్టివేటెడ్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. Short time ago, alerts were activated in several areas across country following the detection of missiles launched from Iran towards the territory of State of Israel. The public is requested to heed the instructions of the Home Front Command. At this hour, the Air Force is operating to intercept and strike wherever required to remove the threat. The defense is not hermetic, and therefore it is essential to continue heeding the instructions of the Home Front Command. అంటూ కూడా చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం జరిగిన డెవలప్మెంట్ ఇది మేజర్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇటు బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ మీద, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద దాడి జరిగిందంటూ ఇటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్పొరేషన్ కార్ప్స్ చెప్పుకొచ్చింది. అంటే ఇరాన్ ఇటు దానిని ధృవీకరించింది, బట్ ఇజ్రాయెల్ ధృవీకరించింది అంటే కనుక ఇజ్రాయెల్ మాత్రం చిన్న హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏంటది, ఏముంటుంది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఏముంటుందంటే కొద్దిసేపటి క్రితం ఇటు అలర్ట్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం జరిగింది. సెవరల్ ఏరియాస్ అక్రాస్ ద కంట్రీ, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ అలర్ట్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం జరిగింది. మిసైల్స్ మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇరాన్ నుంచి వచ్చిన ఆ మిసైల్స్ ఇటు ఇజ్రాయెల్లో పడుతుంటే వాటిని మేము డిటెక్ట్ చేసాం, వాటిని గాల్లోనే పేల్చేసామని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం. బట్ రెండో లైన్ మీరు చూస్తే the public is requested to heed the instructions of the Home Front Command. ఇటు బలగాలు చెబుతున్నా లేకపోతే అక్కడ ప్రభుత్వం చెబుతున్న ఇన్స్ట్రక్షన్ పాటించి ఇళ్ళకే పరిమితం అయ్యే ప్రయత్నం చేయండి. At this hour the Air Force is operating to intercept the strike wherever required to remove the threat. మరి ముఖ్యంగా ఈ సమయంలో అట్ దిస్ అవర్ అంటే ఈ సమయంలో మన ఎయిర్ ఫోర్స్ అనేది పనిచేయడం జరుగుతుంది, వాటిని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడైతే మీకు థ్రెట్ ఉందో అంటే మిసైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని నిలువరించి వాటిని గాల్లోనే పేల్చేసే ప్రయత్నం అక్కడ మేము చేయడం జరుగుతుంది, మన ఎయిర్ ఫోర్స్ చేయడం జరుగుతుంది అంటే కూడా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చనమాట. ఇంకా ఏముంటుంది, ది డిఫెన్స్ ఈస్ నాట్ హర్మెటిక్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కంటిన్యూ హీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హోమ్ ఫ్రంట్ కమాండ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇజ్రాయెల్ కూడా దాదాపుగా ధృవీకరించిన పరిస్థితి. ఇటు దాడులు తీవ్రతరం అవుతుంది.